హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే ట్రైలర్ దేని గురించి అంటే జననాయకన్ అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ భగవత్ కేసరి అన్న పేరుతో మనం తెలుగులో అయితే బాలకృష్ణ గారు యాక్ట్ చేశారు, శ్రీలీల గారు కాంబినేషన్లో. అండ్ కాజల్ గారు కూడా ఒక హీరోలు అయితే ప్లే చేశారు. సో ఈ సినిమాని తమిళ్లో రీమేక్ చేసి తమిళ్లో విజయ్ గారు రీమేక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఒక భారీ ఎత్తునైతే రిలీజ్ చేస్తున్నారు. ఇలా నాకు తెలిసి ఏ సినిమాకి జరిగింది లేదు. ఎందుకంటే తమిళ్ సినిమాలు మనం చాలా రీమేక్ చేసాం గానీ, మళ్ళీ తమిళ్లో అయితే రిలీజ్ చేయలేదు ఆ సినిమాలు. బట్ ఇది డిఫరెంట్ అనమాట. తెలుగులో వచ్చిన సినిమాని తమిళ్లో రీమేక్ చేసి, మళ్ళీ ఆ వర్షన్‌ని తమిళ్ వాళ్ళు తెలుగులో కూడా వదులుతున్నారు డబ్ చేసి. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ సినిమా. నాకు తెలిసి ఫస్ట్ ఎవర్ కైండ్ ఆఫ్ సినిమా అనుకుంటా ఇలా రిలీజ్ అవ్వడం. ఇలాంటివేమన్నా రిలీజ్ అయ్యాయా? మీకు తెలిస్తే కింద కమెంట్స్‌లో చెప్పండి. సో మూవీ టీమ్ వాళ్ళు ట్రైలర్‌ని అయితే వాళ్ళు 6:45కి రిలీజ్ చేశారు ఈవినింగ్. నేను ట్రైలర్‌ని చూసాను. ట్రైలర్ చూసాక నాకేమనిపించింది, నా ఒపీనియన్ ఏంటి అన్నదైతే మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఈ ఛానల్‌కి కానీ ఎవరైనా కొత్తగా వచ్చుంటే నా కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. మనం హానెస్ట్ రివ్యూస్ ఇస్తాం. ఎవరికీ జెండా ఎత్తి ఎవరికీ జై కొట్టం. అన్నీ హానెస్ట్‌గా పబ్లిక్ టాక్‌తో మ్యాచ్ అయ్యేటట్టే మన రివ్యూస్ ఉంటాయన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినీ గ్లిమ్స్. ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కేవలం సినీ గ్లిమ్స్‌లో దొరుకుతాయి. సినిమా అప్డేట్స్ అన్నీ కూడా సినీ గ్లిమ్స్‌లోనే దొరుకుతాయి అనమాట. ఇంక లేట్ చేయకుండా మనం ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు కదా మూవీ టీమ్ వాళ్ళు. ఇదో అరౌండ్ 2 మినిట్స్ 45 సెకండ్స్ 50 సెకండ్స్ వరకు ఉంటుందన్నమాట ట్రైలర్. అండ్ ఈ ట్రైలర్‌లో నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అంటే ఈ సినిమా చూడొచ్చు అన్న పాయింట్‌నైతే క్రియేట్ చేసిందే అని చెప్పాలి. ఎందుకంటే తెలుసు ఇది ఆల్రెడీ జరిగిన స్టోరీ అని తెలుసు. మనం ఆల్రెడీ తెలుగులో చూసాం దీన్ని. బట్ కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా! ఓకే. చూడొచ్చు, ఈ సినిమా ట్రై చేయొచ్చు అని. అలాంటి పాయింట్స్ ఏంటంటే బేసికల్‌గా అనిరుద్ గారి మ్యూజిక్, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని అదంతా ట్రైలర్ అంతా చాలా బావుంటుంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా మంచి హైప్‌నైతే క్రియేట్ చేసిందనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ థింగ్ విజయ్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, ఆయన స్టైలు, ఆయన కైండ్ ఆఫ్ మాస్ ఎలివేషన్స్ ఉంటాయి చూడండి. ఆయనొచ్చే సినిమాలు, ఆయన చేసే సినిమాల్లో మనం చాలా వరకు చూస్తాం కదా! అలాంటివైతే చాలానే పెట్టారు ఈ సినిమా. అది పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, విజయ్ గారు ఇంక సినిమాల నుంచి కంప్లీట్‌గా మూవ్ ఆన్ అయిపోయి పాలిటిక్స్‌లోకి వెళ్తున్నారు గాబట్టి, నాకు తెలిసి వీలైనంత హైప్‌నైతే, వీలైనంత బిల్డప్ షాట్స్ అయితే ఈ సినిమాలో ఉంటాయని నేను ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. అండ్ ట్రైలర్ అంతా కూడా మనకదే కనపడుతుంది. అండ్ ట్రైలర్ మోస్ట్‌లీ మీరు చూస్తున్నంత సేపు 'భగవత్ కేసరి' సినిమా అయితే గుర్తొస్తుంది. మమతా బైజు గారు అండ్ తలపతి విజయ్ గారి కాంబినేషన్ సీన్స్ కానీ, అండ్ పూజా హెగ్దేని ఎక్కడో ఒక 10 సెకండ్స్, 5 సెకండ్స్ అయితే చూపిచ్చారు. ఎక్కువైతే చూపిచ్చలేదు. బట్ మమితా బైజు గారిని, విజయ్ గారిని చాలా వరకు అయితే కవర్ చేశారు ట్రైలర్‌లో. అండ్ ట్రైలర్‌లో అయితే ఆల్మోస్ట్ అందరి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ అయితే ఇచ్చేసారనమాట. తలపతి విజయ్ గారు, మమతా బైజు గారు, పూజా హెగ్దే గారు, ప్రకాష్ రాజ్ గారు, సునీల్ గారు, ఇంకా కొంతమంది యాక్టర్స్ అయితే ఉన్నారు గదా! వాళ్ళందరిని కూడా అలా కట్స్ అండ్ పీసెస్‌గా చూపించుకుంటూ వెళ్ళిపోయారు ట్రైలర్ మొత్తంలో. ఓకే. నాకైతే ఎందుకంటే నేను చూసేసిన సినిమా కాబట్టి నాకైతే యావరేజ్‌గానే అనిపించింది. అంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అయితే ఏం లేవు ట్రైలర్‌లో. ఇది కొత్తగా ఉంది అట్లా అని. బట్ ట్రైలర్ టెక్నికల్ వర్క్ పరంగా చూస్తే ట్రైలర్ బావుందనే చెప్పాలి. విజయ్ గారి మీద తీసిన షాట్స్ కావచ్చు, బిల్డప్ షాట్స్ కావచ్చు, ఎలివేషన్ సీన్స్ కావచ్చు, మ్యూజిక్ పరంగా కావచ్చు, డీఓపీ పరంగా కావచ్చు, ఇవన్నీ కొంచెం ఇంప్రెసివ్‌గానే ఉన్నాయని చెప్పాలి. బట్ స్టిల్ ఇట్స్ ఆల్రెడీ పాత చింతకాయ పచ్చడి అంటారు చూడండి. ఆ కైండ్ ఆఫ్ ఎ మూవీ. అండ్ ట్రైలర్ మొత్తంలో కూడా మీకు 'భగవత్ కేసరి' ఫ్లేవర్ అయితే కనపడుతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ 'భగవత్ కేసరి' సినిమా కనుక చూసుంటే మీకు తెలిసిపోతుంది. ఓకే. ఇది ఆ సీను, ఇది ఆ సీను, ఇది ఆ సీన్ అని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు ట్రైలర్ చూసినంత సేపు. అండ్ అది నాకు క్లియర్‌గా కనపడింది. అండ్ ఇది తప్పు కూడా కాదు. బికాజ్ ఇట్స్ రీమేక్ ఫిల్మ్. మనకది తగులుతాయి. ఆ ఫ్లేవర్ తగిలినప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది సినిమా. అండ్ కొత్తగా ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నది ఏమీ లేదు. బట్ డైరెక్టర్ గారైతే చెప్పారు, ఇది రీమేక్ చేశాం కానీ, మీకు రీమేక్ లాగా అనిపీదు. బట్ ట్రైలర్ చూసినంత సేపయితే నాకు 'భగవత్ కేసరి' గుర్తొచ్చిందనమాట. సో, చూద్దాం మరి మూవీ రిలీజ్ అయ్యాక మూవీలో ఇంకేం కొత్త ఎలిమెంట్స్ అలాంటివేమన్నా ఉన్నాయేమో చూద్దాం. అది మనకి మూవీ రిలీజ్ అయ్యే వరకు తెలీదు. జాన్ 9థ్ ఈ సినిమా వస్తుందనమాట. మోస్ట్‌లీ నేను చూడడానికే ట్రై చేసి, రివ్యూ చేయడానికే ట్రై చేస్తాను. సో, అందుకొరకు మీరు మన ఛానెల్‌ని ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి రివ్యూస్ అన్నీ, చాలా హానెస్ట్ రివ్యూస్ అన్నీ నేరుగా మీ ఫోన్‌లోకొస్తాయి. బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా లాస్ట్ ట్రైలర్ ఒక 10, 15, 20 సెకండ్స్‌లో అయితే కొంచెం పొలిటికల్ ఫ్లేవర్‌నైతే యాడ్ చేశారని చెప్పాలి ట్రైలర్‌లో. బికాజ్ ఇది విజయ్ గారి లాస్ట్ సినిమా కాబట్టి త్రూ సినిమా మీడియం పొల్ ఎక్కువ ఏమంటారు జనాలకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లాస్ట్‌లో అయితే కొంచెం పొలిటికల్ డ్రామానైతే యాడ్ చేశారు. అండ్ ఆయన పొలిటికల్ మైలేజ్ రావడానికి కూడా ట్రై చేశారనే చెప్పాలి. అది ట్రైలర్‌లో మొత్తం చూపియలేదు గానీ లాస్ట్ 15-20 సెకండ్స్‌లో అయితే చూపిచ్చారు. అండ్ ఐ ఐ థింక్ సినిమాలో కూడా ఒక
10-15-20 మినిట్స్ పోర్షన్ అయితే నాకు తెలిసి పాలిటిక్స్ మీద కవర్ చేస్తారు. బికాజ్ అదైతే ఎక్కువ జనాలకి రీచ్ అయ్యి, ఆయన ప్రచారానికి కూడా ఈజీ అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ రాంగ్. ఇది తెలుగులో కూడా మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారు 2, 3 సినిమాల్లో అలా రిఫరెన్స్‌లు పెట్టేవారు గదా! సేమ్ అదే ప్యాటర్న్‌లో ఇది కూడా చేశారు. సో, అది తప్పులేదు. సో, అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయన్నదే మనం చూడాలి. అది అంటే నాన్ సింక్‌లో అవి రాకుండా ఉండి, సినిమాతో సింక్ అయ్యి, సినిమాలో ఉన్నంత సేపు అది బానే ఉంటది. ఔట్ ఆఫ్ నోవేర్ వచ్చి సడెన్‌గా పొలిటికల్ నీతులు చెప్తే సినిమాలో బాగోదనమాట. సో, అదెలా హ్యాండిల్ చేశారో మనం సినిమా వచ్చే వరకు చూడాలి. ఇదనమాట. నాకు ట్రైలర్ అయితే బానే అనిపించింది. చూసిన స్టోరీయే కాబట్టి అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపియలేదు. బట్ విజువల్ పరంగా అయితే నాకైతే నచ్చిందనే జెప్తాను. స్టోరీ పరంగా అయితే ఇట్స్ ఆల్రెడీ పాత చింతకాయ పచ్చడి కాబట్టి స్టోరీ పరంగా పెద్ద ఎక్సైటింగ్ అయితే ఏం లేదు. మీరు కనుక ట్రైలర్ చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ట్రైలర్‌లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇదనమాట 'జననాయగన్' ట్రైలర్ రివ్యూ. మీరు కనుక రేపు వీడియో కోసం రెడీగా ఉండండి. ఎందుకంటే రేపు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'మనశంకర వరప్రసాద్' గారు ట్రైలర్ అయితే వస్తుంది. అది కూడా నేను రివ్యూ చేసి పెడతాను రేపు ఈవినింగ్ కల్లా. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రివ్యూస్, మూవీ రివ్యూస్, సినిమా అప్డేట్స్ అన్ని సినీ గ్లిమ్స్‌లోనే దొరుకుతాయి. ఇంకో ట్రైలర్ రివ్యూతో, మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బై.